ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఓసారి కశ్యప మహర్షి భార్యలైన కద్రువ వెనుక కలిసి ఆడుకుంటూ పందెంలో ఓడిపోయారు. గెలిచిన వారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. అప్పుడు ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రుకు దాసిలా పని చేసేదిట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛనిస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో 2 అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానం చేసిన వారందరూ మరణం లేకుండా యుక్త వయసులా మారిపోయారట. అందుకే ఇప్పటికీ కూడా చాలా మంది ఇక్కడ నీళ్లలో స్నానం చేస్తే యవ్వనంగా మారిపోతారని చెప్పి నమ్ముతూ ఉంటారు. అయితే కాలక్రమేణా అందరూ ఆ అమృతం నీళ్లు తాగి జనన మరణాలను ఛేదించుతారని చెప్పి శివయ్య వాళ్ళు విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముఖం వేసినా కూడా అమృత ప్రభావం అమృత ప్రభావం ఏదైతే ఉంటుందో దానివల్ల రాయి మునక్కుండా పుష్పం ఆకారంలో పైకి తేలిపోతూ ఉండేదంట. దాంతో శివకేశవులు ఇద్దరు కూడా తమ పాదాలతో ఆ రాయిని నీటిలో ఉండిపోయేలా గట్టిగా తొక్కేశారని, ఆ తర్వాత హరిహరులు ఇక్కడే వెలిసారని, హరిహరులు అలా తొక్కడం వల్ల దీనిని పుష్పగిరి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయాన్ని విద్యారణ్య స్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొంటాయి. ఇక్కడున్న పంచనది సంగమంగా గుర్తింపు పొందిన పినాకి నది ఉత్తరం నుండి దక్షిణ దిశగా కాశీశ్వరాలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చూసారా, ఆ కాలంలో నిర్మించినవి అన్నమాట. లోపల మనకి ఏదైనా అభిషేకం జరిగిన వాటర్ ఇలా రావడానికి అనుకువగా ఇలా పెట్టారు. అప్పుడు జరిగిన నిర్మాణాలు ఇవన్నీ కూడా ఈ నిర్మాణాలు, గుడి నిర్మాణాల మీద మనకి చూసుకోవచ్చు. రాయి స్తంభాలు, ఏనుగులు, అలాగే సింహాలు ఇవన్నీ కూడా వాళ్ళు అప్పట్లోనే ఎలాంటి ఇవి లేనప్పుడు ఆ కాలంలో ఇలాగా చెక్కి పెట్టారు. అది కూడా ఇలాంటి రాళ్ల మీద.